జగిత్యాల జిల్లా కొడిమేల మండలం నాచ్పల్లిలో దారుణం జరిగింది. ప్రస్తుతం ఇదే ఇంటిలో ఒక వృద్ధురాలు ఉంటుంది. ఒంటరిగా ఉంటున్నటువంటి ప్రేమల అనేటువంటి వృద్ధురాల్ని బయటకు తీసుకొచ్చి హతమార్చడం జరిగింది దుండగులు. ఏ కారణంతో హతమార్చారో తెలియదు, కానీ ఇది ఇక్కడ చూస్తున్నాం మనం. ఇది ఒకటి కుండి లాంటిది ఉన్నది, చిన్న సంపులాగా ఉన్నది. ఆ సంపులోనే పడేసి వెళ్ళారు. ఈ రక్తపు మరకలని ఇవన్నీ కూడా గమనించినటువంటి స్థానికులు వాకింగ్ వెళ్తున్నటువంటి సమయంలోనే గుర్తించి వాళ్ళకి అందజేయడం జరిగింది, సమాచారం అందజేయడం జరిగింది. ఇది కుమారుడు రాజు నరసింహరావు రాజు అంటున్నాము. కాంగ్రెస్లో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. 2 సార్లు నరసింహరావు వాళ్ళ మిసెస్ కొడిమేల ఎంపీపీగా పనిచేసినటువంటి పరిస్థితి గమనించవచ్చు. దీనికి సంబంధించి ఎవరు ఈ ఘాతకానికి పాల్పడి ఉంటారు, ఎందుకు పాల్పడ్డారు అనేది తేలాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఏం జరిగిందో మనం కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఇక్కడ ఎవరెవరు ఉంటారు, ఏమైంది అసలు? వాళ్ళ అన్న ఉంటాడు, ఆమె ఉంటుంది, ఇద్దరే ఉంటారు. ప్రేమలనా ప్రమేలవనా? ప్రేమల. ఎంత వయసు ఉంటుంది అన్నారు? 70 ఉంటుంది. 70 ఉంటుంది. అయితే ఏం జరిగిందని ఎప్పుడు తెలిసింది మీకు? నాకు పొద్దున 7 గంటలకు. ఒక్కరే ఉంటుండ్రు? వాళ్ళ అన్న ఉంటాడు. అంటే రాజు వాళ్ళ అన్న పడుకొని ఉన్నాడు. వాళ్ళ అసలు తాళం వేసి ఉన్నది, ఆమె రాలే. బస్ దిగి అడిగి రాగానే ఇంటికి దాకా పోలే. ఇంకా వేరే ఊరు నుంచి వస్తుంటేనా? వస్తుండే అనుకుంటా, కానీ ఇంటి దాకా పోలే, తాళం వేసి ఉన్నది రాత్రే. అంటే ఎవరు ఏంది అని ఇంకా తెలియదు. సో మొత్తం మీద ఎవరు ఈ ఘాతకానికి పాల్పడ్డారు అనేటువంటి విషయంలో ఇప్పటికీ ఒక క్లారిటీ రాలేదు. అయితే పోస్ట్ మార్టం నిమిత్తం డెడ్ బాడీని తీసుకెళ్లడం జరిగింది. దీనికి సంబంధించి మనం మరింత ఫాలోఅప్ చేద్దాం. ఎవరు వృద్ధ మహిళని హతమార్చారు, ఎందుకు, కారణం ఏదై ఉంటుంది అనేది ఒక సెన్సేషన్గా మారింది. ప్రస్తుతం మనం ఇక్కడ నాచ్పల్లి గ్రామంలో ఉన్నాము, వారి ఇంట్లో ఉన్నాము. అంటే కొద్ది దూరంలోనే ప్రస్తుతం మనం చూసాము. ఆ శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ఇంటి దగ్గరికి వెళ్తున్నటువంటి సమయంలో అయినా లేదా ఇంట్లో నుంచి తీసుకొచ్చి వెళ్ళిందో తెలియదు, కానీ విషయం తెలిసిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలున్నాయి. కుమారుడు పర్యటనలో ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు బీసీ రిజర్వేషన్ కొరకు పోరాటం చేసినటువంటి భారతానికి పాల్పడ్డారు. పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు. మనకు అందించినటువంటి సమాచారం మేరకు ఇప్పటికే 2 పోలీసులు లొంగిపోయినట్టుగా సమాచారం అనుకుంటుంది. మొత్తం మీద ఇది చాలా సీరియస్ అంశంగా పోలీసులు తీసుకున్నటువంటి పరిస్థితి, ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు. అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, మీకు ఎప్పుడు తెలిసింది? పొద్దున్న 9 గంటలకు. అంటే ముందే, అంటే బస్సులో వెళ్ళి వస్తుండగా తీసుకొచ్చి హతమార్చారా, లేకుంటే ఇంట్లో నుంచి తీసుకొచ్చారా? తెలిసింది 9 గంటలకు. తెలిసిన తర్వాత వచ్చిన అక్కడికి తరిమిన మూలంగా అంతా మొత్తం అటు వీళ్ళు సెక్యూరిటీ వాళ్ళకి లోపల పోతున్నారు. అక్కడ ఆగిపోయినాం. దాని తర్వాత దూరం అంటే పోలీసులు డాగ్ స్క్వాడ్ అదంతా వచ్చిందా? అన్ని తీసుకొచ్చిన వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు వచ్చి మొత్తం వాళ్ళ లోపల వాళ్ళు మొత్తం వేసుకొని అందరు పక్క అక్కడ నాపేసేట వాళ్ళు. అంటే ఈ మహిళ కుమారుడు రాజు ఉన్నాడు కదా, నరసింహరావు, ఎక్కడికి వెళ్ళిండు? ఆయన చాలా సీనియర్ లీడర్ కదా. సార్ బీసీ అని దానికోసం సార్ ధర్నాకి వాళ్ళని ఎమ్మెల్యే గారు సార్ ఇక్కడ అమూల్ దాని ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు? లొంగిపోయారు కదా. సరే ఇప్పుడు ఆయన అయితే దొరికింది కదా, దొరికినానికి ఇప్పుడు ఆయన లొంగి స్టేషన్కి పోయారు. చాలా మంచిగా మాత్రం, కాకపోతే ముమ్మాట లేకుండా మాట్లాడతారు. ఓకే, ఏదన్నా కానీ డైరెక్ట్గా మాట్లాడచ్చు, అంతేగాని కడుపులో ఒకటి మీద ఒకటి మాట్లాడారు. చాలా మంచిగా మా ఇంటి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఉండే అమ్మ, చిన్నప్పటి నుండి ఆ అమ్మ చేతుల్లో మేము చాలా మంచిగా కాబట్టి డైరెక్ట్ గా మాట్లాడతా అంతే. ఏదన్నా ఫేస్ టు ఫేస్ కడుపులో ఒకటి మీరు ఒకటి అనేది మాట్లాడతారు. చాలా మంచిగా. అసలు వృద్ధురాలు లేదు అనేటువంటి విషయం జీర్ణించుకోలేకపోతున్నారు. నిర్మోహమాటంగా మాట్లాడుతున్న అభిప్రాయాలు నిక్కచ్చిగా తెలిపేటువంటి మహిళని ఎవరి ఘాతకానికి పాల్పడ్డారనేటువంటి కోణంలో ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే పోలీసుల సమక్షంలో లొంగిపోయినట్టుగా సమాచారం అందుతుంది. ఆ పోలీసుల దగ్గరికి కూడా వెళ్దాం, ఎందుకంటే డాగ్ స్క్వాడ్, క్రూస్ టీమ్ అందరూ వచ్చారు, ఫోరెన్సిక్ నిపుణులు వచ్చారు. సరైనటువంటి ఆధార సహితం సేకరించే పనిలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇది నాచ్పల్లి నివాసం వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. జగిత్యాల జిల్లా కొడిమేల మండలం నాచ్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. గత రాత్రి ఓ వృద్ధురాలని ఇంటి సమీపంలో హతమార్చిన ఘటన సంచలనంగా మారింది.
సమాచారం అనుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. అన్ని రకాల క్లూస్ సేకరించే ప్రయత్నం చేశారు. ఇది ఓ కాంగ్రెస్ నాయకునికి సంబంధించిన తల్లి గారి మృతదేహాన్ని జగిత్యాల ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిమిత్తం. అయితే గ్రామంలో అంతా విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇదే అంశానికి సంబంధించి జగిత్యాల డిఎస్పీ రవిచందర్ ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకున్నాం. చెప్పండి, ఈ సెన్సేషన్ మర్డర్, ఒక వృద్ధురాలు దాదాపు 70 సంవత్సరాలు ఉంటాయి, ఎవరు హతమార్చ ఉండొచ్చు, ఏం జరిగింది అసలు? ఇంట్లోనే జరిగిందా? ఆమె బస్సు దిగి వస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. ఏం జరిగింది? నిన్నటి రోజు అంటే 6వ తారీఖు రోజు 8వ నెల 2020 సంవత్సరం నైట్ దాదాపు ఈ మేనేని ప్రేమలత అనే వృద్ధురాలు వయసు 75 సంవత్సరాలు ఉంటుంది. ఈమె తెల్లవారి ఏంటంటే అక్కడ రక్తం మరకలు పడింది. దాంట్లో పక్కపొంటి బావిలో మృతదేహం కనిపించింది. దాన్ని సమాచారం అందుకున్న మా కొడిమాల ఎస్ఐ మల్యాల్సి మరి నేను కలిసి సంఘటన స్థలానికి చేరుకొని అవన్నీ పరిశీలించినాము. వాళ్ళ కోడలు మేనేని స్వర్ణలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము దీన్ని మర్డర్ కేసు కింద హత్య నేరం కింద నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినాము. ఈ దర్యాప్తులో భాగంగా నిన్న ఈ ఎవరైతే మృతురాలు ఎవరైతే ఉన్నదో ఆమె ఊర్లో నుంచి బయటికి వెళ్ళిపోయి రాత్రి బస్ దిగి వచ్చినట్టు తెలుస్తుంది 9-9:30 ప్రాంతంలో. తర్వాత ఆ ప్రాంతంలో ఎవరైనా కొట్టి ఆమెను అక్కడ చంపి ఈడ్చుకొని వెళ్ళి బావిలో పడవేసినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. దాని ప్రకారం మేము క్లూస్ టీమ్ కూడా పిలిపించాము. డాగ్ స్క్వాడ్ వచ్చింది. కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అదే ఊరికి సంబంధించిన సురవి రఘునందన్ రావు అనే వ్యక్తి మీద అనుమానం వ్యక్తపరుస్తున్నారు. గతంలో వీళ్లకు ఈమెకు చిన్నపాటి గొడవలు ఉన్నాయి. దాని మీద మేము దర్యాప్తు చేపట్టినాము. త్వరలోనూ నిధులను పట్టుకొని మీకు మిగతా విషయాలని తెలియజేస్తాం. అంటే దీనికి సంబంధించి మీకు ప్రాథమికంగా ఒకరే ఈ హత్యలో పాల్గొన్నట్టుగా అనుమానం వస్తుందా? అతనికి ఏమైనా సహకారం అందించినట్టుగా మీకు సోర్స్ వచ్చింది? ఇప్పుడు ఇంకేం చెప్పలేము. నిందితులు దొరికిన తర్వాత మళ్ళీ ఏ విషయమైనా కూడా దీనిలో సిడిఆర్స్ తర్వాత టవర్ డంప్ అన్ని కూడా పెట్టాము. అన్ని విషయాలు త్వరలోనే మేము తెలియజేస్తాం. సో మొత్తానికి ఈ సెన్సేషనల్ మర్డర్కి సంబంధించినటువంటి అంశంలో కీలక పురోగతి సాధిస్తున్నారు. అనుమానితులను అంచనా వేయడంలో కృతకృత్యులయ్యారు. అయితే త్వరలోనే పూర్తి డీటెయిల్స్ చెప్పేటువంటి అవకాశం ఉందని చెప్పి వారు వెల్లడిస్తున్నారు. వీడియోలు సుమంత్తో కలిసి చంద్రశేఖర్ RTV జగిత్యాల. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.